శత్రువులపై సామధాన భేద దండోపాయాల్ని ఉపయోగిస్తారు కదా సార్! శత్రువులతో కొన్నిసార్లు ప్రేమగా ఉంటూ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాం కదా! అలాగే ఇప్పుడు మిస్సమ్మతో ప్రేమని నటించండి సార్. ఏదో ఒకటి చేసి బుజ్జమ్మ ఎక్కడ ఉందో మీకు తెలిసిపోతుంది. అప్పుడు మిస్సమ్మ మీకు అన్ని నిజాలు చెప్పేస్తుంది. ఎందుకు వెళ్ళిందో, ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉండిందో మొత్తం చెప్పేస్తుంది అని రాథోడ్ చెప్పటంతో ప్రేమగా నటించటమా? నేనా? అని అమర్ అడుగుతూ ఉంటాడు. తప్పదు సార్. ఎలా ఉంది ఐడియా? ఇది తప్పనిసరి పాటించాల్సిందే అని రాథోడ్ చెప్పటంతో ఇక అమర్ చాలా కష్టంగా అలాగే రాథోడ్ అని అమర్ అంటాడు. అయితే రేపటి నుంచి మీరు చిలక గోరింకల్లా ప్రేమ చూపిస్తారు కదా! ప్రేమగా ఉంటున్నారు కదా! లేకపోతే మిస్సమ్మకి గన్ను పెట్టి బెదిరించినా నిజమైతే బయటికి రాదు సార్ అని రాథోడ్ చెప్తాడు. అది కేవలం నటన మాత్రమే రాథోడ్ అని అమర్ చెప్తుంటే, అలాగే నటించండి సార్. అదే ప్రేమలో మునిగిపోతారు. అప్పుడు మీరిద్దరూ దగ్గరైపోతారు. ఈ లోపల ఏ ప్రమాదాలు రాకపోతే అంతే చాలు అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. కోల్కతాలో రణవీర్ జైల్లో ఉంటారు. అప్పుడే లాయర్ జైలు దగ్గరికి రావటంతో రణవీర్ లాయర్ దగ్గరికి వస్తారు. ఎలా ఉన్నారు సార్ అని లాయర్ అడగటంతో, ఎలా ఉంటాను, జైల్లో కదా 5 ఏళ్ల నుండి జైల్లో ఉంటున్నాను అని రణవీర్ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈ కేసు క్లోజ్ అవ్వడం చాలా కష్టం సార్. ఇప్పుడు కూడా చాలా కష్టంగా 1 మంత్ బెయిల్ తీసుకువచ్చాను అని లాయర్ అంటే, 5 ఏళ్ల నుండి కేసు నడుస్తున్నా కూడా ఇది ఒక కొలిక్కి కూడా రావటం లేదు. ఇప్పుడు 1 మంత్ మాత్రమే బెయిల్ వచ్చింది. ఈ 5 ఏళ్లు జైల్లో ఆలోచించింది చాలదా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఈ 5 ఏళ్లలో మనోహరి ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు. నన్ను ఇరికించేసి అది తేలిగ్గా తప్పించేసుకుంది అని రణవీర్ మండిపడుతూ ఉంటే, సార్ మిమ్మల్ని చూడడానికి రావటం అటు పక్కన ఉంచండి. అసలు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయటం లేదు సార్ అని లాయర్ చెప్తాడు. ఆ మనోహర్‌ని అస్సలు వదిలిపెట్టను. నా కూతురు ఎక్కడ ఉందో అమరేంద్రకు మాత్రమే తెలుసు. నా కూతుర్ని తెచ్చుకొని చూడు, ఆ మనోహర్‌ని నేను అస్సలు వదిలిపెట్టను. చెయ్యి. ఫ్లైట్ టికెట్ బుక్ చెయ్యి. అమరేంద్ర ఇంటికి వెళ్దాం అని రణవీర్ చెప్తాడు. తెల్లవారగానే అమర్ పేపర్ చదువుతూ హాల్లో కూర్చొని ఉంటే మనోహరి నిద్ర లేచి గుడ్ మార్నింగ్ అమర్ అంటూ అక్కడికి వచ్చి కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ మనోహరి అని అమర్ తన పాటికి తాను పేపర్ చదువుకుంటూ ఉంటాడు. అమర్ ఏంటి ఇంకా కోపంగానే ఉన్నారు? నా మీద కోపం ఇంకా తగ్గలేదా? అంత మూడీగా ఉన్నాడు. భాగ్యకి చెప్పి నా మీద కోపం తగ్గిపోయేలా చేయాలి. ఏదో ఒకటి చేయాలని మనోహరి అనుకుంటూ ఉంటే అప్పుడే బుజ్జమ్మ నిద్ర లేచి అమ్మా అమ్మ నాకు పాలు కావాలమ్మా అని హాల్లోకి వచ్చి పిలుస్తూ ఉంటుంది. ఈ పిల్లేంటి నిద్ర మత్తులో వచ్చి మర్చిపోయి అమ్మ అమ్మ అని ఇలా పిలుస్తోంది అని మనోహరి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓ రాత్రి జరిగింది ఈవిడ గారికి తెలీదు కదా! అందుకే ఈ మనోహరి గారు ఇంతలా టెన్షన్ పడిపోతున్నారు అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. కిచెన్‌లో ఉన్న బాగి ఏంటి అని అడుగుతూ ఉంటే, నాకు పాలు కావాలమ్మా, పాలివ్వమ్మా, నేను నిద్ర లేచి వచ్చానని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, బ్రష్ చేశావా అని బాగి అంటుంది. లేదమ్మా నాకు బెడ్ మిల్క్ కావాలమ్మా అని పాప అడగటంతో, బ్రష్ చేయకుండా నేను పాలు ఇవ్వను, నేనెందుకు ఇస్తానని బాగి అంటుంది. అయ్యో! అమర్‌కి నిజం తెలిసిపోతే ఎలా? ఈ పిల్లేమో అమ్మ అని అలా పిలుస్తూనే ఉంది. బాగి కూడా పలుకుతూనే ఉంది అని మనోహరి మనసులో అనుకుంటూ, బాగి అమర్ హాల్లోనే ఉన్నాడని మనోహరి చెప్తుంటే, నేను హాల్‌లో ఉంటే ఏంటి మనోహరి ఎందుకలా చెప్తున్నావు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. బ్రష్ చేయకపోతే ఏంటి? పాపకి ముందు పాలివ్వు అని అమర్ అంటాడు. బ్రష్ చేయకపోతే ఎలా అండి పాలివ్వటం? బెడ్ కాఫీ లాగా బెడ్ పాలు తాగటం ఏంటి? అని బాగి అంటే, బుజ్జమ్మ ఎలా అడిగితే అలా ఇవ్వాల్సిందే అని అమర్ అంటాడు. ఇట్స్ ఓకే సార్. నేను బ్రష్ చేసిన తర్వాతే పాలు తాగుతాను అని పాప చెప్తుంది. చూసారా నా మాటే వింటుందంట. ఇంతకీ అన్నయ్యలు, అక్కలు లేచారా అని బాగి అంటే, వాళ్ళు నాకంటే ముందే నిద్ర లేచారమ్మా అని పాప చెప్తుంది. అంటే నువ్వు లేట్‌గా నిద్ర లేచావన్నమాట అని బాగి అంటే, తనకిష్టం వచ్చినట్లు లేస్తుంది. నీ అజమాయిషీ ఏంటని అమర్ అంటాడు. ఇట్స్ ఓకే సార్. ఎర్లీ గో టు బెడ్, ఎర్లీ రైజ్ అని అంటారు కదా! అందుకే అమ్మ అలా చెప్తోందిలెండి. నేను ముందే నిద్ర లేస్తాను అని పాప చెప్తుంది. గుడ్ గర్ల్. చెప్పిన మాట ఎంత బాగా వింటావో. సరే పద బ్రష్ చేయిస్తానని బాగి బుజ్జమ్మని తీసుకువెళ్తూ ఉంటుంది. అమర్ లేచి వెళ్ళగానే రాథోడ్ రాథోడ్ బాగి కూతురు ఆ పాప అని అమర్‌కి నిజం తెలిసిపోయిందా? మరి అమ్మ అని అలా పిలుస్తోంది కదా అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, సారే అలా పిలవమని చెప్పారు. రాత్రి చెప్పారు. మీరేమీ కంగారు పడకండి. మిస్సమ్మ కూతురే ఆ పాప అన్న విషయం సార్‌కి ఏమాత్రం తెలీదు. టెన్షన్ పడి మీరే బయట పెట్టకండి అని రాథోడ్ చెప్తాడు. హమ్మయ్య! బాగి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. చూసావా చెంబా అని మనోహరి అంటే, బాగి తను వచ్చిన పని పూర్తి చేయటం మొదలుపెట్టేసింది. నువ్వేమో ఏదో కలలు కంటున్నావని చెంబ అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదు లేదు బాగి నన్ను అమర్‌ని కలపటం కోసమే వచ్చిందని మనోహరి చెప్తుంటే, ఆ! ఇది ఇలా కలలు కంటూనే ఉంటుంది. బాగి, అమర్ కలిసిపోతారు. ఈ మనోహరికి అర్థం కావటం లేదని చెంబ అనుకుంటూ ఉంటుంది.
ఏంటి మిస్సమ్మ నువ్వు అంటున్నది అని పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటే, అవును నిన్న మీ డ్యాడీయే బుజ్జమ్మని నన్ను అమ్మ అని పిలవమని చెప్పాడు. అలా కలిసొచ్చింది అని బాగి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది. అయితే బుజ్జమ్మ నువ్వు చాలా లక్కీ. అమ్మని ఇక అమ్మ అని పిలిచేయొచ్చు. సూపర్ మిస్సమ్మ అని పిల్లలు చెప్తుంటే, అవును బుజ్జమ్మ మీ డ్యాడీ నీకు సపోర్ట్ చేస్తున్నాడు అని బాగి చెప్పగానే, ఏంటమ్మా అమర్ సారే నా డ్యాడీయా? చెప్పమ్మా చెప్పు. సారే మా డ్యాడీయా అని పాప అడుగుతూ ఉంటే, అబ్బే లేదే అంజు వాళ్ళ డ్యాడీ అని చెప్పానని బాగి కవర్ చేస్తుంది. అవును బుజ్జమ్మ మా డ్యాడీ అనే మిస్సమ్మ చెప్పిందని అంజు కూడా చెప్తుంది. అవునా! అయితే సార్ మా డ్యాడీ కాదా? ఇంకా సారే మా డ్యాడీ అని నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అని బుజ్జమ్మ బాధపడుతూ ఉంటే, సరే సరే స్కూల్‌కి టైం అవుతోంది కదా! వెళ్ళి రెడీ అవ్వు అని బాగి చెప్పటంతో బుజ్జమ్మ వెళ్ళిపోతుంది. నువ్వు ఇంకా ఎన్ని రోజులు బుజ్జమ్మని బాధ పెడతావు మిస్సమ్మ ప్లీజ్ చెప్పేయొచ్చు కదా! తను చూడు ఎంత బాధపడుతోందో మా డ్యాడీయే తన డ్యాడీ అని చెప్పేసేయి మిస్సమ్మ అని పిల్లలు బతిమలాడుతూ ఉంటారు. లేదు అందుకు ఇంకా కొన్నాళ్ళ సమయం ఉంది అని బాగి చెప్తుంది. ఇంకెన్నాళ్ళు మిస్సమ్మ ఇప్పటికే డ్యాడీకి 5 ఏండ్లు బుజ్జమ్మ దూరంగా పెరిగింది. ఇప్పుడు పైగా నువ్వు మమ్మల్ని సేవ్ చేసావు కదా! డ్యాడీకి నీ మీద పూర్తి నమ్మకం ఇంకా ప్రేమ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి నువ్వు చెప్తే వింటాడు మిస్సమ్మ. ప్లీజ్ చెప్పేయొచ్చు కదా! అని పిల్లలు అడుగుతూ ఉంటే, లేదు మా మధ్య మనోహరి అడ్డుగా ఉంది. మనోహరి వల్లే నేను ఇన్ని రోజులు ఆయనకి దూరంగా ఉండాల్సి వచ్చింది. మనోహరి భాగోతం మొత్తం బయట పెట్టాలి. బుజ్జమ్మకి ఆయనకి నిజం తెలియకూడదు. ఒకవేళ నిజం తెలిసినా కూడా బుజ్జమ్మ సంతోషపడుతుందేమో కానీ, నా మీదున్న కోపంతో ఆయన బుజ్జమ్మని దూరం పెట్టొచ్చు. అప్పుడు మళ్ళీ బుజ్జమ్మ బాధపడుతుంది. అది నేను తట్టుకోలేను. అని బాగి అంటే, కావాలంటే డ్యాడీకి మేం చెప్తాము. మేము చెప్తే డ్యాడ్ నమ్ముతారు కదా! అని పిల్లలు చెప్తారు. లేదు లేదు నేను పిల్లల్ని అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నానని మనోహరి ఏదో ఒకటి చెప్పేస్తుంది. అప్పుడు ఆయన అసలు నమ్మడు. కాబట్టి సాక్ష్యాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక ప్లాన్‌లో ఉన్నాను. మనోహర్‌ని తరిమి కొట్టే ప్లాన్ అది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ముందు మీరు స్కూల్‌కి వెళ్ళండి. రెడీ అవ్వండి అని బాగి చెప్తుంది. డ్యాడ్ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ పెట్టండి అని అంజు పాప రావటంతో, ఏంటి సైన్ చేయాలా? అని అమర్ అంటాడు. మార్కులు బాగా వచ్చాయి డ్యాడ్. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. లేదంటే నేనే పెట్టుకునేదాన్ని కదా! అని అంజు అనడంతో అమర్ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. సరే అని మార్కులు బాగా వచ్చాయని సంతకం పెడతాడు. అంటే అంజు బాగా పికప్ అయిందనమాట అంటూ మనోహరి అక్కడికి వస్తుంది. అది సరే మనోహరి నీకు రణ్వీర్ గురించి తెలుసా? అని అమర్ అడుగుతూ ఉంటే అప్పుడే బాగి మెట్ల దగ్గర నిలబడి ఇదంతా వింటూ ఉంటుంది. రణ్వీర్ గురించి నన్నెందుకు ఇప్పుడు అడుగుతున్నావు అమర్ అని నాకెలా తెలుస్తుందని మనోహరి అంటే, రణ్వీర్ గురించి రణ్వీర్ వైఫ్ అయినా మీకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అబ్బో ఏం నటిస్తోందో చూడు అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. రణ్వీర్ వైఫ్ గురించి నీకు తెలుసా? ఎలాంటిదో తెలుసా? అని అమర్ అంటే, అయినా రణ్వీర్ చెడ్డవాడైతే రణ్వీర్ వైఫ్ చాలా మంచిది అయ్యి ఉండొచ్చు కదా! అని మనోహరి అంటుంది. లేదు రణ్వీర్ కంటే రణ్వీర్ వైఫ్ చాలా చెడ్డది. వాడు ఇప్పుడు జైల్‌లో ఉన్నాడు. వాడు చేసిన పాపాల కంటే ఎక్కువ పాపాలు వాడి భార్య చేసింది. తను ఎంత చెడ్డదంటే రణ్వీర్‌తో బిడ్డను కని నిర్దాక్షిణ్యంగా తనని అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిందని అమర్ చెప్పగానే మనోహరి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అమర్ అని మనోహరి అంటే, అరుంధతి చెప్పిందని అమర్ అంటాడు. ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడుందో నీకు తెలుసా అమర్? ఎక్కడ? అని మనోహరి అడుగుతూ ఉంటే, ఆ బిడ్డ ఎక్కడ ఉందంటే అని అమర్ చెప్పబోతూ ఉంటే, సార్ పిల్లల్ని స్కూల్‌కి తీసుకువెళ్ళాలి సార్ టైం అవుతోందని రాథోడ్ అడ్డుపడుతూ ఉంటాడు. నువ్వు చెప్పు అమర్. రాథోడ్ నువ్వు కాస్త ఊరుకుంటావా? అని మనోహరి ప్రెజర్ చేస్తూ ఉంటే, అది ఆ బిడ్డ ఎక్కడ ఉందంటే అని అమర్ చెప్పబోతూ ఉంటే, బాగి పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి, రాథోడ్ ఏంటి ఇంకా స్కూల్‌కి తీసుకువెళ్ళకుండా ఇక్కడే ఉన్నావు? తీసుకువెళ్ళు అని బాగి కూడా అడ్డుపడుతూ ఉంటుంది. బాగి నువ్వు కాస్త ఆగు. అమర్ నువ్వు చెప్పు. స్కూల్‌కి వెళ్ళటానికి ఇప్పుడు అంత తొందర ఎందుకు? ఆ పాప ఎక్కడ ఉందో చెప్పు అమర్ చెప్పు అని మనోహరి అంటే, ఆ పాప గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని అమర్ వెళ్తాడు. ఏంటి బాగి ఎందుకు అడ్డుపడుతున్నావు? అమర్ ఆ పాప గురించి చెప్తే నీకేంటి? అని మనోహరి అంటే, నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నీకెందుకంత ఇంట్రెస్ట్ అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే తను నా కూతురు కాబట్టి అని మనోహరి ఫ్లోలో నిజం చెప్పేస్తుంది. దాంతో బాగి, రాథోడ్ ఇద్దరు షాకింగ్‌గా వింటూ ఉంటారు. మనోహరి మళ్ళీ ఏం చెప్పి తప్పించుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.